హల్లెలూయా. శుభోదయం అంటే గుడ్ మార్నింగ్ అండి. తెల్లవారింది, మేల్కొన్నారా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అని మిమ్మల్ని ప్రతిరోజు తట్టి మెలకువపరిచి వాక్యాన్ని చెప్పే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయన స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశతో ఎదురు చూస్తూ ఆనందము వాక్యం ద్వారా బలపడుతున్నాను. మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా భక్తి మాటలతో కాక మా క్రియలలో, మా జీవితంలో కనబడినట్లుగా నీ వాక్యాన్ని బతికి చూపించేవారిగా ఉండటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా తెలుస్తుందండి మన భక్తి? భక్తి వేషమే. ఈ రోజుల్లో అనేకులకు భక్తి అనేది ఒక వేషంగా మారిపోయింది. అసలు భక్తి అనేది వాళ్ళు వేసుకున్న ఆ వస్త్రాలను బట్టి, ఆ రంగు వస్త్రాలను బట్టి, ఆ యొక్క వేష భాషలను బట్టి చూపించేవారిగానే అనేక మంది ఉన్నారు. మేము ఆ భక్తులం, ఈ భక్తులం, ఆ భక్తులం అని తెలియపరచుకోవడానికి. చాలాసార్లు మనం తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులం అన్నట్టుగా, అంటే గొప్ప భక్తిగా ముఖం పెడితే మనకెంతో భక్తి ఉన్నట్టు కనిపించుకోవటానికి చూపిస్తున్నాం. కానీ మనం మన హృదయ సంబంధమైన భక్తిని ఆచరించడం నేర్చుకోవాలి. లోకంలో ఎన్నో భక్తి మార్గాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే హృదయ శుద్ధి. హృదయానికి సంబంధం లేని భక్తి అది శక్తి లేనిదండి. అది దేవుడు మెచ్చనిది. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. హృదయమేనండి మనకి కేంద్రం. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ అన్నీ జరిగేటువంటి స్థలం. హృదయం చెడిపోతే అన్నీ రియాక్షన్స్ చెడిపోతాయి, మన ఎమోషన్స్ చెడిపోతాయి, మన ప్రతిక్రియలన్నీ కూడా తప్పుగా ఉంటాయి. అందుకనే హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. హృదయాన్ని బాగు చేయవాడు, మన జీవితాన్ని సరిచేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కారణం, పాపం అనే బీజం వల్ల మనం పాడయం. ఆ పాపానికి నివృత్తి చేయడానికి తన రక్తాన్ని చిందించాడు కనుక ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు శుద్ధ హృదయులుగా ఉండగలుగుతారు. హల్లెలూయా. ఉన్నారా? ఈరోజు ప్రశ్న అడుగుతారండి, మీకు కోపం వస్తుందా? అదేనండి, కోపం రాకుండా ఎట్లుంటుందండి అంటారా? అబ్బే అస్సలు రాదండి నాకు కోపం అని అబద్ధం చెప్తారా? కోపము వస్తుంది, అదొక ఎమోషన్. ఏంటండి, మన హావభావాల్లో రౌద్రము లేక కోపము, ఆశ్చర్యము, భయము, సంతోషము, దుఃఖము, ఈ ఎమోషన్స్లో ఒకటి కోపం. కానీ ఎందుకు కోపం వస్తుంది? ఇక్కడే మనం తప్పు చేసేది. ఈయన ప్రతిదానికి కోపడతారండి అంటారు కొంతమంది. ఈయనకు పిచ్చి కోపం అండి అని చెప్పారు ఒకరి గురించి. ఈమెకు ముక్కు మీదే ఉంటుందండి కోపం అంటారు మరికొంతమంది. ముక్కు మీద ఉందో పెద్దానికి కోపడుతున్నారు. కోపం ఎక్కువో తక్కువో సంగతి పక్కన పెట్టండి. మీరు కోపపడతారా? ఎస్ అనండి. అది పాపమా? ఏమంటారు? కోపపడుడి గాని పాపము చేయకుడి అని బైబిల్ చెప్తుందండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపము పాపానికి లాగుతుంది. కోపపడు. దేని విషయమై? ఇంకొక మీనింగ్ ఏముందంటే, ఒరిజినల్ ఇంగ్లీష్ భాషల్లో, ఇతర భాషల్లో పాపము విషయంలో తప్ప మరి దేని విషయంలో కోపడద్దు.
మనలో చాలామంది కోపం మన అహాన్ని ఎవరన్నా ముడితే ఎక్కడ లేని కోపం వస్తుంది. మన జోలికి వస్తే నాకు పిచ్చి కోపం అంటారు, అదే కదా. నిన్ను మెచ్చుకున్నంతసేపు నీకు కోపం రాదు, నిన్ను బుజ్జగించినంతసేపు కోపం రాదు, నిన్ను ఖండిస్తే కోపం వస్తుంది, నీ సంగతి బయట పెడితే కోపం వస్తుంది. బట్ అనేక సార్లు మన కోపాన్ని అట్లాగా దాచిపెట్టుకుంటున్నాం. కోపము పడుడి కానీ పాపము చేయుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండనివ్వకండి. ఆ కోపాన్ని మనసులో ఉంచుకోవద్దు. సూర్యుడు అస్తమించేవాడు కంటే చీకటి పడేది రాదు. ఒక రోజంతా ఉంచుకోవద్దు, తెల్లారిదాకా ఉండొద్దు కోపం. అంటే కోపం వచ్చిన వెంటనే మీరు దాన్ని రియలైజ్ చేసిన వెంటనే ఆ కోపాన్ని ఒప్పుకోండి, గ్రహించుకోండి, అవసరమైతే క్షమాపణ అడగండి, సరిదిద్దుకోండి. అంతేగాని కోపంతోనే నువ్వు పడుకున్నావంటే దోశపిండి ఊరినట్లుగా నీలో ఉన్న కోపం తెల్లారేటప్పటికీ పగగా, ద్వేషంగా, కక్షగా, అసూయగా మారిపోతుంది. అందుకనే కోపము పాప విషయంలోనే, తప్పు విషయంలో మాత్రం కోప్పడు కానీ ఆ కోపము మనసులో ఉంచుకోవద్దు. భార్యాభర్తలు కోప్పడకుండా భార్యాభర్తలు ఎట్లుంటారులేండి, మీకు ఉన్న ఫ్రీడమ్ అక్కడే కదా. అందరి మీద కోప్పడితే ఊరుకుంటారా? నీ భార్యను ఏమనంటే తట్టుకుంటాడు, నీ భర్తను ఏమనంటే ఓర్చుకుంటాడు. అవునవును, ఇప్పుడు ఓర్చుకుంటున్నారులేండి, అందరూ ఓర్చుకుంటున్నారు కదా. కానీ ఆ కోపాన్ని వెంటనే క్షమాపణ అడుక్కోండి ఒకరినొకరు. మీరు ఏక శరీరం కదా, పడక్క వెళ్ళకముందే కొంతమంది తిట్టుకుంటూనే పడుకుంటారు. నిద్ర వస్తుంది, పొద్దున్న తిట్టుకుందాం అన్నట్టుగా మళ్ళీ వాయిదా వేస్తారు. సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, కుటుంబంలో సమాధానం పోతుంది. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము అని సామెతల గ్రంథంలో ఉంది. కోపం మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. యాకోబు పత్రికలో అన్నాడు, మీరు చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడుగాను, కోపగించుటకు నిదానించువాడునై ఉండవలను. మనం కొన్నిసార్లు ఏదేదో ఊహించేసుకొని అవతల వారి విషయమై కోపం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు వచ్చారు అనుకో, ఎందుకు ఆలస్యమైంది, లేక ఎందుకు ఇలా చేసావు, ఏంది అన్నప్పుడు దానికి కారణం ఉంటుందండి. వారు ఆలస్యంగా రావడానికి కానీ, వారు నువ్వు చెప్పింది చేయకపోవడానికి కానీ, లేకపోతే నువ్వు అనుకున్నట్టు జరగకపోవడానికి కానీ ఏదో కారణం ఉన్నట్టు దానికి ఆయన చెప్పబోతున్నాడు. చెప్పేదాన్ని వినకుండానే మాట్లాడేవారండి. కోపం వచ్చిన నొరవై అంటారు చూడండి. అది కాదండి, అది ఏదో పోనీ ఏంటి అని అడగొచ్చు కదా. కానీ బడబడబడబడబడ నోటుకు వచ్చినాయి అన్ని డిగ్రీలు ఇచ్చేస్తారు. మోసగాడివి, అబద్ధికుడివి, దొంగవి, అట్లా ఇట్లా అట్లా ఇట్లా అన్నప్పుడు నీ కోపం ముదిరిపోతుందండి. జాగ్రత్త వినండి. మీకు ఎవరి మీదన్నా ఒక విషయం కోపం వస్తే వాళ్ళని పిలిపించి అడగండి, ఏంటి, ఎందుకు ఇలా చేసావు, నేను ఎక్కడ చెప్పాను, నువ్వు కూడా ఎందుకు చేసావు, ఎందుకు నేను చెప్పిన మాట వినలేదు, ఎందుకు నువ్వు ఇలా చేసావు అన్నది కారణం ఉంటుంది. కొన్నిసార్లు నిజమైన కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు ఆ మాట వింటే నీ కోపం తగ్గిపోద్ది. కాబట్టి మాట్లాడటానికి నిదానించు, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడొద్దండి. ఇప్పుడు కూడా మాట్లాడినప్పుడు కోపం పెంచిపోద్ది. ఎలా యుద్ధం చూస్తానికి వచ్చావు, నీకు ఎంత పొగర్రా అని దావీదు మీద కోప్పడ్డాడంట. నేనేం చేశానన్న మాట మాత్రం అన్నానని ఒక మాట చెప్పి మృదువుగా వెళ్ళిపోయాడు. దావీదు ఎందుకు వెళ్ళకూడదు, నా కోపం నీకెందుకు, కోపం నీకెందుకు, అని నాతో చెప్పొచ్చా, నేను గొర్రెలు అప్పు చెప్పొచ్చా, నేను గొలియాసని చంపేకపోతున్నా అని వాదన పెట్టుకోలేదు అన్నతో. కోపంలో ఉన్నోడితోటి మీరు ఎంత చెప్పినా అర్థం కాదండి వాళ్ళకి. ఎంత అరిసినా మీ అరుపులు వారు వినలేరు. అక్కడి నుంచి తప్పించుకొని పోయాడని ఉందండి. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మనం చాలాసార్లు కోపంతో ఉన్నప్పుడు మరింత నింద మోపటం, మరింత కఠినంగా మాట్లాడటం చేయటం వలన ఆ కోపం పెంచిపోతుంది. మృదువుగా మాట్లాడండి. అవతల వ్యక్తి మీ మీద కోపంగా ఉంటే మీరు కోప్పడొద్దు.
ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే సైకాలజీ ఉంది. కానీ నువ్వు నిన్ను కొట్టేవాడిని కొట్టొద్దు, తిట్టేవాడిని తిట్టొద్దు అని చెప్పిన ప్రభువు మాట ప్రకారం అవతలవాడు కోపంగా ఉంటే నువ్వు తగ్గించుకో, అవతలవాడు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించుకో, అవతలవాడిని దూషిస్తుంటే నువ్వు నోరు మూసుకో. అది నీవు దాని పర్యవసనాన్ని తప్పించుకోగలుగుతావు. మన ప్రభు దగ్గర మాత్రమే నేర్చుకోగలం. మోషే భలే కోపిస్తాడు. ఆడెవడో ఇద్దరు కొట్టుకుంటుంటే వెళ్ళి కొట్టి చంపేశాడు ఏకంగా. ఏంటంటే చంపేసేసి నేను ఏదో మన జాతి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనుకున్నారు, కానీ తన జీవితంలో చాలా నష్టపోయాడు. దానివల్ల అరణ్యంలో తరి వెళ్ళిపోయాడు, ఒంటరికి ఉండాల్సి వచ్చింది. కోపం వల్ల పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయండి. కొన్నిసార్లు కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేదు. కోపంలో చేసిన పనులు మనం మళ్ళీ తిరిగి దాన్ని ఫ్లవర్ వాష్ చేసుకొని పగలగొట్టేసేవాడుకో మళ్ళీ తీసి అంటించలేము, ఇంకా పగిలిపోయింది. కోపంలోని వంట మాటలు అవతల వారి గుండెలు పగలగొట్టేస్తాయి, మన బాంధవ్యాలు పగలగొట్టేస్తాయి, రిలేషన్షిప్ పాడైపోతుంది, మన ప్రేమ పాడైపోతుంది. అందుకని ప్రభా నా కోపాన్ని మార్చు. మోషే 40 సంవత్సరాలు ప్రభు అతని శాంతం నేర్పించాడు, ఓర్పు నేర్పించాడు, సహనం నేర్పించాడు. కాబట్టి కోపిష్టైన మోషే మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. ఒకవేళ నీకు జీన్స్లో వచ్చిందేమో ఆ కోపం అనే ఉద్రేకము, నన్ను ఇంకెప్పుడు మార్చలేడు, వీళ్ళ తండ్రి అంతే, వీళ్ళ బాబు అంటే తిడతారేమో అందరినీ. డోంట్ వరీ, గాడ్ యేసు ప్రభు నిన్ను మార్చగలడు, నిన్ను బహు శాంతమూర్తిగా చేయగలడు. కోపము, ద్వేషము, అసూయ వంటి సాతాను సంబంధమైన కార్యాల నుండి విడిపించగలడు. కోపం పాపమా, కోపడితే కూడా పాపమా అంటుంటారు కొంతమంది. అవును మరి, చూడండి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెంటి కంటెను బరువు. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెండిటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పోర్లున్నది. చూసారా, కోపము మానకపోతే, కోపాన్ని పాపమని గుర్తించి పశ్చాత్తాపడకపోతే ఆ కోపమే నీ హృదయానికి భారమైపోతుంది. నిద్ర పట్టదు, నీకు బీపీ పెరిగిపోద్ది, నీ సమాధానం పాడైపోద్ది, నీ సంతోషం ఎగిరిపోద్ది. అది అట్లాగే వదిలేస్తే అది క్రోధముగా బహు గట్టిగా అరిచేస్తారు. చూడండి, కోపం వచ్చినప్పుడు కొంతమంది వాయిస్ రైజ్ అయిపోతుంది. చూడండి, గట్టిగా అరుస్తారు, గింజుకుంటారు. అది క్రూరమైనది. నీ ముఖం అంతా వికృతంగా అయిపోతుంది. ఎప్పుడు చెబుతుంటా, మీ కోపం వచ్చినప్పుడు మీరు వెళ్ళి గబక్కన అద్దంలో చూసుకోండి, మీ ముఖం ఎట్లా ఉంటుందో. ఒక్క నిమిషంలో నవ్వేస్తారు మీరు. మీ ముఖం మీరే చూసుకోలేరు. అంత ఉద్రేకంలో ఉన్నవాడి ముఖం అంత ఒత్తిడితో ముడచకపోయి ఉంటున్నాడు. కోపము క్రూరమైనది, అది వరద వల్లే పోర్లు ఉన్నది. బర్స్ట్ అయిపోతారు కొంతమంది ఆ కోపంలో. ఆ బర్స్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అవతల వాళ్ళని కొడుతున్నారా, చంపుతున్నారా, వాళ్ళు తల పగలగొట్టారా, వాళ్ళు జుట్టు పట్టుకు లాగారా, వాళ్ళని గోడకేసి కొట్టారా, వాళ్ళని కత్తితో పొడిచాడా. ఏంటండి, ఆ బర్స్ట్ అయిపోయినప్పుడు వాడి కోపము, తన కోపమే తన శత్రువు అన్నట్టు కొంతమంది ఆ కోపంలో వాళ్ళే గుండె చచ్చిపోతున్నారు. ఇది సింపుల్ది కాదండి. కోపం అనేది పాపం. క్రీస్తుని కలిగిన వారు కోపమును జయించగలుగుతారు. దేవా, నాలో ఉన్న ఈ కోపాన్ని, అసూయను, ద్వేషాన్ని తీసివేయి. కోపం వస్తుంది నీ అహంమూర్తి, కోపం వస్తుంది నీ స్థానాన్ని ఎవరో తీసేసుకుంటారు అనుకుంటే, కోపం వస్తుంది నీవు అసూయకు నీ హృదయంలో చోటిస్తే, కోపం వస్తుంది నువ్వు చెప్పిన మాట ఎవరైనా వినకపోతే, నువ్వు అనుకున్నది జరగకపోతే. కానీ నీ ప్రతిస్పందన క్రోధంగా మారకుండా, విపరీతమైన స్థితిగతిగా జారకుండా, ప్రభు నిన్ను ప్రేమించిన ప్రకారము ఇతరులను ప్రేమించు, క్షమించు.
నా కోపం నుండి నాకు విడుదల దయచేయమని ప్రభువుని అడుగు. తన శాంత గుణాన్ని, ప్రశాంతతను ప్రభు మనకి ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ అంచె దినాల్లో కోపముల వల్ల హత్యలు, కూలీలు జరుగుతున్నాయి. కుటుంబాలు విడిపోతున్నవని, ఒకరికొకరు హాని చేసుకుంటూ బాంధవ్యాలు తెగిపోతున్నవని, అపవాదికి చేరువై దేవునికి దూరమై నిత్య నరకానికి పోయే మార్గంలో సాగిపోతున్నారన్నది గుర్తించి స్వాభావికంగా ఉన్న మా పాతాదాము స్వభావం నుండి పరిపూర్ణమైన విడుదల మేము పొందినట్లుగా నీ పరిశుద్ధ రక్తములు కడిగి నీ ఆత్మతో మమ్మల్ని పుటం వేసి కోపిష్టిని మిక్కిలి సాత్వికుడిగా మార్చిన నీ అద్భుతమైన ప్రేమతో నీ బిడ్డలమైన మమ్మను కూడా మార్చుకొనము, నీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు. అయితే మీకు కోపం ఉందా? కోపం ఉంటే ఆ విషయం కూడా తెలియజేయండి. ప్రార్థన చేయాలంటే ప్రభు ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అన్నిటినీ జయించిన వాడే జయశీలుడు, క్రీస్తు బిడ్డగా ఉంటారు కనుక ఖచ్చితంగా మన యొక్క ఎమోషన్స్ అండర్ కంట్రోల్ ఉండడం, అది పరిశుద్ధాత్మడి ఆధ్వర్యంలోనికి మనం అప్పచెప్పుకున్నప్పుడు దేవుడి కృప మనకు తోడుంటుంది కనుక మనల్ని దానికి ఇష్టలుగా చేసుకుంటాడు. ఈ ప్రార్థన అవసరాలు భారాలు 954041 నెంబర్కి ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మరి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఏదన్నా మాకు ఉపకారం చేయాలనుకుంటే ఈ దేవుని వాక్యం మరనేకులకు అందేటట్టు చేయండి, అంతే మాకు కావాల్సింది. అంత మాత్రాన్ని కాదు, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాలు కొనసాగించడం బహు కష్టతరంగా ఉంది. ఎస్, ఇది కరువు కాలంలో మనం ఉన్నాం కాబట్టి, అయినప్పటికీ నీ కరువు కాలంలోనే దేవుడు తన అద్భుతాలు జరిగిస్తాడు కనుక ఆ పరిచయాలన్నీ కొనసాగించడం వరకు ప్రార్థించండి. ప్రభువు మనం ప్రేరేపిస్తే మీ సహకారాన్ని అందించి ఆ పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తున్నామండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దొడలో మళ్ళీ కలుసుకుందాం. అంత దేవుని మహాకృప మీకు తోడేడు గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.